అందరికీ నమస్కారము. నేను మీ షాడో వీడియో తెలుగు ఛానల్. మేడూరు గ్రామం, గంపలగూడ మండలం, ఎన్టీఆర్ జిల్లాలో 1116 శివలింగాల శివాలయం చూడటానికి వచ్చాను. చాలా అందంగా ఉంది గుడి కూడా. చాలా శివలింగాలు చాలా రకరకాలుగా ఉన్నాయి గుడిలో. గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. చుట్టూరు చూడండి ఎలా కనిపిస్తుంది మనకి. గుడి చుట్టూరు వెనక మనకు గుట్ట కూడా కనిపిస్తుంది. మేడూరు వెంకటేశ్వర గుట్ట. ఈ గుడి దగ్గరలోనే మనకి పెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం, పాత శివాలయం ఒకటి ఉంది. అవి కూడా చూపిస్తాను రండి. ఈ మేడూరు ఆంజనేయ స్వామి గుట్ట పక్కనే మనకి నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి మందిరం ఒకటి ఉంది. చాలా బాగా తయారు చేశారు ఇవి గుడి కూడా. గుడి ప్రాంగణంలో రాగానే మనకి రాతి ధ్వజస్తంభం ఒకటి ఉంది. చాలా పురాతనమైన రాతి ధ్వజస్తంభం ఇది. బలిపీఠం. గుడి కూడా చాలా అందంగా తయారు చేశారు. గుడి చుట్టూరు తిరిగొద్దానండి ఒకసారి. బంగారపు రంగులో అందంగా మెరుస్తూ కనిపిస్తుంది నాకు ఎండలో. చాలా అందంగా తయారు చేశారు గుడిని కూడా. గుడి చుట్టూరు చూసొద్దాం. గుడి పైన అందమైన విగ్రహాలు ఉన్నాయి, కానీ అయిగా నన్ను లోనకు రానిలేదు. పైన యంత్రబలాలు అవి వేసి ఉన్నాయంట, వీడియో తీయొద్దన్నారు. గుడి చుట్టూరు చూడండి, బంగారపు రంగుతో అయ్యప్ప స్వామి విగ్రహాలు అన్ని లోన మంచిగా అందంగా ఉన్నాయి. ఈ అయ్యప్ప స్వామి గుడి లోనకు రాగానే మనకి ఎదురుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. చాలా అందంగా చేశారు వీటిని కూడా. రాతితో తయారయ్యాయి ఇవి అన్నీ. ఎక్కువగా ఈ గుడిలోకి అయ్యప్ప స్వామి భక్తులు వస్తుంటారు. బాగా పడి పూజలు చేయించుకుంటున్నారు మాలలు వేసుకున్నప్పుడు. అయ్యప్ప స్వామి గుడిలో మనకి ఎదురుగా ద్వారపాలకులు భలే అందంగా ఉన్నాయి. అటుపక్క ఇటుపక్క రాయితో తయారు చేశారు వీటిని కూడా. స్వామియ శరణమయ్యప్ప. లోపల అయ్యప్ప స్వామి చూడండి ఎలా కనిపిస్తుందో బంగారపు రంగులో. గుడి చుట్టూరు చూసి బయటకు వచ్చేసాను నేను. పక్కన ఇంకా కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఈ అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా మనకి పాత శివాలయం ఒకటి ఉంది. గుడిలోపై చూసొద్దారండి. గుడి ప్రాంగణంలో రాగానే మనకి ఎదురుగా బలిపీఠం, పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. బంగారపు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. ఎత్తడి తాపడం చేసి ఉంచారు. భక్తులు బాగా పూజ చేశారు ధ్వజస్తంభానికి, బలిపీఠానికి కూడా. ఎదురుగా వినాయక స్వామి విగ్రహం కనిపిస్తుంది. ధ్వజస్తంభం మీద నందీశ్వరుడు, శివపార్వతుల విగ్రహాలు కనిపిస్తాయి మనకు. చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇటు పక్క కుమారస్వామి ఉన్నారు. గుడి పైన చూడండి చాలా అందంగా విగ్రహాలు చెక్కున్నాయి. కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. గుడిలోనే రాగానే మనకి హోమగుండం కనిపించింది. హోమం చేసేటప్పుడు వాడే క్రతువులు కనిపించాయి చిన్న చిన్నవి. వీటితో అగ్ని వెలిగించి హోమం చేస్తారు. అయ్యగారు పూజలు చేస్తున్నారు బాగా. ఎదురుగా మనకి తెలుపు రంగులో పెద్ద నందీశ్వర విగ్రహం ఒకటి ఉంది.
చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. ఈ గుడిలో శని పూజలు కానీ, రావుకేతుల పూజలు కానీ, కుజ దోషం, గురు దోషాలు ఏమన్నా దోషాలు ఉన్న వారు ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ పూజ చేస్తారంట అయ్యగారు. ఎవరికి పూజ చేస్తున్నారు. గుడి చుట్టూరు లోన పోయి చూద్దానండి. గర్భగుడిలో ఒక పక్క మనకి పార్వతీదేవి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. చాలా బాగా తయారు చేశారు విగ్రహాలన్నీ గుళ్ళు అయ్యి. గర్భగుడిలో మనకి ద్వారపాలకులు అటుపక్క ఇటుపక్క కనిపిస్తారు. రాతితో తయారు చేశారు ఈ విగ్రహాలను కూడా. చాలా అందంగా ఉన్నాయి ఇవి. గర్భగుడిలో ఉన్న శివయ్యని చూడండి, చాలా అందంగా ఉంటుంది. పాత శివాలయం ఇది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ్, శంభో శంకర. చాలా అందంగా ఉంది శివలింగం కూడా లోపల. చాలా చిన్న శివలింగం ఇది. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి ఇవి కూడా. కళ్యాణం రోజు వీటిని బయట చేస్తారు. ఈ గర్భగుడిలో మనకి మరో పక్క బ్రహ్మరాంబికాదేవి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. చాలా అందంగా ముస్తాబు చేశారు. ఈ గుడిలో ఉన్న విగ్రహాలను చాలా అందంగా ఉన్నాయి. అయ్యగారు ఇంకా పూజ లాంటివి చేస్తూనే ఉన్నారు. దోష పరిహారణ. గుడి ప్రాంగణం బయటకు వచ్చాను నేను. గుడి చుట్టూరు చూద్దాం రండి ఒకసారి. గుడి ప్రాంగణంలో మనకి ఒక పక్క మనకి చిన్న గుడి లాంటిది కనిపించింది నాకు. దగ్గర పోయి చూద్దాం. ఈ గుడిలో మనకి తెల్లని పాలరాయితో తయారు చేసిన విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంది. చాలా అందంగా ఉంది తెలుపు రంగులో. గుడి ప్రాంగణం పైన మనకి గర్భగుడి పైన కానీ అందమైన విగ్రహాలు అందంగా రంగులు వేసి కనిపిస్తున్నాయి మనకి గుడి చుట్టూరు. గుడి చుట్టూరు కూడా చాలా విశాలంగా ఉంది. గుడి పక్కకి వెళ్ళగానే మనకి ఒక పక్కన మనకి అభిషేకం చేసిన నీళ్ళని బయటకు వచ్చేది కనిపించింది నాకు. నందీశ్వరుని ఆకారంలో ఉంది ఇది. ఈ నోట్లోంచి వస్తాయి అభిషేకం చేసిన నీళ్ళని. చుట్టూరు చూడండి ఎలా కనిపిస్తుంది గుడి చుట్టూరు మనకి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. శివలింగం కూడా ఉంది చిన్నది. రాతితో తయారు చేశారు ఇవన్నీ. చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు కూడా. గుడి చుట్టూ చిన్నదే కానీ పురాతనమైన గుడి ఇది. గుట్ట చూడండి ఎలా ఉందో, వెంకటేశ్వర గుట్ట అది.
ఇక్కడ నవగ్రహాలు పెట్టున్నాయి. శని పూజలు చేయించుకోవచ్చు ఇక్కడ. ఈ విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. పక్కన మనకు పెద్ద పాత బావి ఒకటి కనిపించింది నాకు. దగ్గర పోయి చూద్దాం రండి. చుట్టూరు రాతితో కట్టడం కట్టి ఉంది. చాలా లోతుగా అన్ని నీళ్లు కూడా ఉన్నాయి, వాడట్లేదు అనుకుంటా. దిగడానికి రాళ్లతో మెట్లు లాంటివి కూడా ఉన్నాయి. రావి చెట్టు ఒకటి మొలిసింది దీంట్లో. కింద మొత్తం బండలోనే పడ్డాయి అటు నీళ్లు. చాలా అందంగా ఉంది ఈ గుడి మొత్తం నాకు చూడటానికి. ఈ శివాలయం దగ్గర నుంచి మనం కొంచెం దూరం వెళ్తే ఇంకో శివాలయం కనపడుతుంది మనకి. శ్రీ కాత్యాయని సమేత జీవన్ముక్తేశ్వర దేవాలయం అని ఉంటుంది. ఇది రీసెంట్గా కట్టినట్టున్నారు. ఈ గుడిలో మనకి 1116 బాణ లింగాలు ఉన్నాయి. చిన్న చిన్న చాలా ఉన్నాయి లింగాలు. లోపల పోయి చూసేద్దాం. గుడి ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంది మనకి. గుడి ప్రాంగణం లాగానే మనకి ఒక పక్కన శ్రీరామునిది ఒకటి కనిపించింది నాకు. ఈ శ్రీరామనిధి చుట్టూరు ఆంజనేయ విగ్రహాలు అందంగా చెక్కున్నాయి. రామకోటి రాసిన వారందరూ ఇందుట్లో వేస్తుంటారు. గుడికి కానీ ఊరికి కానీ మంచిదంటారు. ఈ రామనిధి దగ్గర నుంచి కొంచెం ముందరకు వెళ్తే మనకి చిన్న గుడి ఒకటి కనిపిస్తుంది నాకు. సీతా సమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. చాలా అందంగా తయారు చేసి ఉంచారు వీటిని కూడా. ఈ చిన్న గుడి పక్కనే మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి కనిపించింది. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది రాతితో తయారు చేశారు. చాలా అందంగా ఉంది ఈ విగ్రహాలు కూడా. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఒకటి ఉంది. నేను చాలా చోట్ల చూశాను కానీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం నాకు ఇక్కడే కనపడింది. చాలా అందంగా ఉంది ఈ విగ్రహాలు కూడా. చిన్న పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం రాతితో తయారు చేశారు. ఈ గుడి ప్రాంగణంలో మనకి శ్రీ రామ యోగేంద్ర స్వామి వారి ఆశ్రమం ఒకటి ఉంది. లోన పోయి చూసేద్దారండి. ఈ ఆశ్రమంలో లోనకు రాగానే మనకి ఎదురుగా పెద్ద తులసి కోట ఒకటి ఉంది. బాగా అందంగా ఉంది ఈ తులసి కోట కూడా. ఈ రామ యోగేంద్ర స్వామి వారి విగ్రహాలు పెట్టించారు దీంట్లో. దంపతులు ఇద్దరి ఉన్నాయి ఇక్కడ. అక్కడక్కడ కొన్ని ఫోటోలు కూడా పెట్టించారు. ఇప్పుడు పెద్ద విగ్రహం ఒకటి తయారు చేసి ఉంచారు. ఈయన వెలిగించిన అఖండ జ్యోతి 40 సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంది అంటున్నారు. ఆంజనేయ స్వామి గుడిలో ఉందంటారు. పక్కనే మనకి ఒక చిన్న గుడి ఒకటి ఉంది. ఈ గుడిలో పంచముఖ కాత్యాయని దేవి అమ్మవారు ఉన్నారు. పాలరాతితో తయారు చేశారు ఈ విగ్రహాన్ని. చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. గుడిలో మనకి
పంచముఖ విఘ్నేశ్వర స్వామి ఫోటో, కనకదుర్గమ్మ అమ్మవారు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఫోటోలు కూడా ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి ఈ ఫోటోలు కూడా. విగ్రహాలు కూడా మంచిగా ఉన్నాయి. ఈ ఆశ్రమం పక్కనే మనకి ఇంకొక గుడి ఒకటి ఉంది. దగ్గర పోయి చూసొద్దానండి. తాళం వేసి ఉంది. సాయిబాబా మందిరం, ఓం సాయిరామ్. ఈ విగ్రహాలు కూడా పాలరాయితో తయారు చేశారు. చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. 1116 శివలింగాలు ఉన్న శివాలయం దగ్గరికి వచ్చాను. గుడి చాలా పెద్దది. ఇది చుట్టూరు చూడండి ఎలా కనిపిస్తుందో మనకి. విశాలమైన ప్రాంగణం, చుట్టూరు పచ్చని చెట్లు మధ్యలో ఉంది ఈ గుడి. గుడికి ఎదురుగా పెద్ద రాతి ధ్వజస్తంభం ఉంది. చాలా పెద్దది ఇది. ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం కూడా ఉంది. చాలా అందంగా తయారు చేశారు దీన్ని. మన తామర పుష్పం నుంచి వచ్చినట్టు ఉంటుంది. ఎండలో తగదగా మెరుస్తూ కనిపిస్తుంది. గుడి ప్రాంగణంలో మనం పక్కకి వెళ్తే కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉంది. రాతితో తయారు చేశారు. చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. నవగ్రహాల విగ్రహాలు కూడా పెట్టి ఉంచారు. గుళ్ళోకి పోయి చూసొద్దానండి. గుళ్ళోకి రాగానే మనకి ఎదురుగా పెద్ద శివలింగం ఒకటి కనిపిస్తుంది. ఎదురుగా చిన్న నందీశ్వరుడు విగ్రహం ఒకటి ఉంది. రాతితో తయారు చేశారు. చాలా అందంగా ఉంది నందీశ్వరుడు విగ్రహం కూడా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. నందిమెళ్ళ పట్టెడు చూడండి, భలే అందంగా ఉంది. ఈ గుళ్ళో మనకి పద్మయంలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చుట్టూరు ఉంటాయి శివలింగాలన్నీ. ధ్వజస్తంభం దగ్గరలో మనకి కాలభైరవ విగ్రహం ఒకటి ఉంది. చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. ఈ శివలింగాలన్నిటికీ నెంబర్లు వేసి ఉంచారు. ఒక్కొక్క లింగానికి ఒక నెంబర్ వేసి ఉంది. 1116 శివలింగాలు అన్ని నల్లరాలతో తయారు చేసి ఉంచారు. నున్నగా ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి రాళ్ళన్నీ. ప్రతి గుళ్ళో మనకి ఎదురుగా ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి కదా, వాటికి ఒక కథ ఉంది. కథ చెప్పుకుంటూ శివలింగాలన్నీ తిరుగుదాం. పూర్వం పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తారు. ఈ అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదిలిపెడతారు. ఈ గుర్రం ఏ రాజ్యంలోకి వెళ్ళి ఎవరన్నా ఆపితే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి వారిని ఓడించుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా వెళ్ళిన ఆ గుర్రం మణిపూర్ రాజ్యంలోకి వెళ్తుంది. మణిపూర్ రాజ్యంలోని మయూరధ్వజుని కుమారుడైన తామ్రధ్వజుడు ఆ గుర్రాన్ని కట్టివేస్తాడు. ఈ యుద్ధంలో భీమార్జున్, నకుల, సహదేవులు నలుగురు ఓడిపోతారు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడిని, తామ్రధ్వజుడిని, మయూరధ్వజుడిని గెలవడం ఎలా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుకి ఇలా చెబుతాడు. మయూరధ్వజుడు తన రాజ్యాన్ని వదిలిపోడు కాబట్టి ఉపాయంతో గెలవాలి అని చెబుతాడు. ఒకరోజు తెల్లవారుజామున కృష్ణుడు, ధర్మరాజు ఇద్దరు కలిసి వృద్ధ బ్రాహ్మణ వేషంలో మయూరపురంలోని మయూరధ్వజుని రాజ్యానికి వెళ్తారు. ఇక్కడ మనకి లక్ష్మీ గణపతి విగ్రహం ఒకటి ఉంది. చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. మయూరధ్వజుడు బ్రాహ్మణోత్తములారా, ఏ పని మీద నా దగ్గరకు వచ్చారని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు ఇద్దరు, రాజా, మేము అడుగుంటా వస్తూ ఉంటే మా కుమారుని ఒక పెద్ద సింహం పట్టుకుంది.
ఆ సింహం ఏం వరం అడిగిందంటే, మణిపుర రాజ్యంలోని మయూరధ్వజుని శరీర భాగంలోని సగభాగం నాకు ఇస్తే నీ కుమారుణ్ణి వదిలిపెడతానని అడిగింది. మీరు ధర్మప్రభువులు, దానశీలులు కాబట్టి మీ దగ్గరకు వచ్చాము. మీ శరీరంలోని సగభాగం ఇస్తే మేము ఆ సింహానికి ఇచ్చి మా కుమారుణ్ణి రక్షించుకుంటామని అడుగుతారు. అప్పుడు మయూరధ్వజుడు తన శరీరంలో సగభాగం కోసివ్వటానికి ఒప్పుకుంటాడు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ, రాజా, మీ భార్య, బిడ్డలు, మీ శరీర భాగం సగం కోసి మాకు ఇస్తేనే మేము తీసుకుంటాము, అలా ఆ సింహం అడిగింది అని చెబుతారు. అప్పుడు మయూరధ్వజుడు తన భార్య, బిడ్డల సమక్షంలో తన శరీర భాగం సగం కోసిచ్చేటప్పుడు ఎడమ కంటిలో నుంచి నీరు కారటం ధర్మరాజు చూస్తాడు. రాజా, కళ్ళెమ్మటి నీరు కారుతున్నాయి, మాకు సగభాగం ఇవ్వటం ఇష్టం లేదా నీకని అడుగుతాడు. అప్పుడు మయూరధ్వజుడు, బ్రాహ్మణోత్తములారా, నా సగభాగం ఏదో విధంగా మీకు ఉపయోగపడుతుంది, కానీ నా మిగతా సగభాగం ఎవరికీ ఉపయోగపడకుండా అయిపోతుంది. అందుకే ఒక కన్ను ఎమ్మటి నీరు కారుతుంది అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు ప్రత్యక్షమయ్యి మయూరధ్వజునికి ఒక వరం ఇస్తాడు. ఏ గుడిలోనైనా మూలవిరాట్ చూడాలంటే ముందర బలిపీఠం, ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేసి గుడిలోనికి వెళ్ళి మూలవిరాట్ని చూస్తేనే ఫలితం ఉంటుందని వరం ఇస్తాడు. ఇక్కడ వచ్చే పెద్ద నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. పెద్ద శివలింగం కూడా ఉంది ఇక్కడ. పార్శివలింగం అనుకుంటే ఇది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ్, శంభో శంకర. గుళ్ళోకి రాగానే మనం ఎప్పుడైనా కానీ ముందర ధ్వజస్తంభం చుట్టూరు ప్రదక్షిణాలు చేసి తర్వాత గుళ్ళోకి వెళ్ళాలి. అలా వెళితే మనలోని అహంకారము, ఈర్ష్య, ద్వేషాలు అన్నీ మయూరధ్వజుని దీనివల్ల మనకి ఆ ధ్వజస్తంభం లాగేసుకుంటుందట. ఆ విధంగా వరం ఇచ్చాడు మయూరధ్వజునికి. అందుకే ప్రతి గుడిలోనూ ధ్వజస్తంభం లేని గుడి ఉండదు. ధ్వజస్తంభం లేని గుడి నిరర్ధకం అని చెబుతారు. ఆ విధంగా దానం ఇచ్చి చరిత్రలో నిలిచిపోయి మనకి ధ్వజస్తంభం లాగా గుడి ముందర ప్రత్యక్షమైనట్టు చెబుతుంటారు. ఈ శివలింగాలు చూడండి ఎలా ఉన్నాయో, ఒకదానికి ఒకటి పంతం లేనట్టుగా ఉన్నాయి. చూస్తూ వెళ్తుంటే మనకి గుడి చుట్టూరు తిరిగి తిరిగి వస్తున్నాను. ఎటు తిరిగినా కానీ లింగాలే ఉన్నాయి. ఒక్కో లింగం ఒక రకంగా కనిపిస్తుంది నాకైతే. వరుసలు బారుగా పెట్టారు, గుండ్రంగా 2-3 అంతస్తుల పైన ఉన్నాయి ఇవన్నీ వరుసల్లో. ఏ మూల పోయినా కానీ మనకి శివలింగాలే కనిపిస్తుంటాయి. చుట్టూరు తిరిగి వచ్చాను నేను చాలా వరకు. మళ్ళీ ఇంకో వరుస ఎక్కి చూస్తున్నాను. పైకి చూడండి శివలింగాలు ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ కాత్యాయని అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. పురాతన విగ్రహం అనుకుంటే ఇది. చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. ఏ వరుసలో వెళ్తున్నానో ఏ వరుసలో వస్తున్నానో అర్థం కానట్టుగా ఉంది నాకైతే.
తిరుగుతూ ఉన్నారు. ఏ వరుస చూసినా ఒకటి అలా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న గుడి ఒకటి ఉంది. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి. చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. చాలా బాగా తయారు చేశారు విగ్రహాలన్నీ. శివలింగాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా నేను పైకి కిందకి తిరుగుతూనే ఉన్నాను. ఇంకో మూలకు వెళ్తున్నాను. ఇప్పుడు చిన్న గుడి ఒకటి ఉంది, సూర్య భగవానుడిది. సూర్యుడి విగ్రహం చూడటప్పుడే నేను చాలా వరకు ఎక్కడ కనపడలే నాకు. ఈ విధంగా ఈ గుడిలో నాలుగేపులా 4 చిన్న చిన్న విగ్రహాలు పెట్టించారు. ఈ గుడిలో శివలింగాలన్నీ చాలా అందంగా ఉన్నాయి. గుడిలో నాకు ఒక్కో శివలింగం ఒక రకంగా ఉంది. ఇలా ఒక్కో దాన్ని పట్టుకొని చూసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ తిరుగుతూ ఉన్నాను. చాలాసేపు తిరిగాను గుడి మొత్తం. చాలా వరుసల్లో ఉన్నాయి ఇవన్నీ. 1116 శివలింగాల పైనే ఉన్నాయి. పెద్దవి అయితే చిన్నవి అయితే మొత్తం కలిపి 2 అంతస్తుల్లో ఉంది. కింద అంతస్తులో ఒక శివలింగం ఉంది పెద్దది, పై అంతస్తులో ఒక పెద్ద శివలింగం ఉంది గుడిలో. నల్లని రాళ్లతో గుండ్రంగా తయారు చేశారు, భలే అందంగా స్మూత్గా ఉన్నాయి రాళ్ళు మొత్తం పట్టుకొని చూస్తుంటే నాకైతే. ఈ నందీశ్వరుడు చూడండి ఎలా కనిపిస్తుందో. తెల్ల నందీశ్వరుడు విగ్రహం ఇది. శివలింగాలు భలే నున్నగా ఉన్నాయి పట్టుకుంటే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మొత్తం రాయితో తయారు చేశారు ఇవన్నీ. రాళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి అవి శివలింగాలు. పై అంతస్తు నుండి మళ్ళీ కిందకు వచ్చాను నేను. శివాలయంలో ఎప్పుడైనా మనం శివలింగాన్ని చూడాలంటే డైరెక్ట్గా చూస్తే మనకి ఫలితం ఉండదు ఎప్పుడైనా కానీ. నందీశ్వరుడు కొమ్ముల్లోంచి చూసి చెవులో మనకు కావాల్సిన కోరిక చెప్పుకుంటే నందీశ్వరుడు శివుడికి చెబుతాడంట మన కోరికని. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలా కష్టపడి చూస్తున్నాను వీడియోలన్నీ. తప్పక నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర.